Yes, hello students. Welcome to Rohit's Analysis. So, మనం లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ని డీల్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ 2 వీడియోస్లో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్తో డీల్ చేయడం జరిగింది. నౌ ఇన్ దిస్ సెషన్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీతో ముందుకెళ్దాం. రైట్, లాస్ట్ 6 monthsలో జరిగిన ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతున్నాయో, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతున్నాయో వాటి గురించి డీల్ చేద్దాం. రైట్, మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూసినాం, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్తున్నాం. పర్టికులర్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మనం గమనించినట్లయితే అక్కడ మనకు మెయిన్స్లోనే కదా సైన్స్ అండ్ టెక్ ఉంది అని కొంతమంది పిల్లలు రిలాక్స్ అవ్వడం జరుగుతూ ఉంది. బట్ ఇట్స్ నాట్ దాట్. ఎందుకంటే మనకు ప్రిలిమ్స్లో కూడా కరెంట్ అఫైర్స్ ఏదైతుందో ఆ కరెంట్ అఫైర్స్లో మనకి సైన్స్ అండ్ టెక్ నుండి క్వశ్చన్స్ అనేవి కనపడే అవకాశం ఉంది. సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ సైన్స్ అండ్ టెక్. ఓన్లీ మెయిన్స్కి మాత్రమే ఉంది కదా అని రిలాక్స్ అవ్వకండి. మనకు ప్రిలిమ్స్లో ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉందో కరెంట్ అఫైర్స్లో కూడా ఇది కవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ తెలంగాణ వాళ్ళకైతే ఎట్లాగో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఇంపార్టెంట్. మనకు సైన్స్ అండ్ టెక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ సెషన్లో మనం ఏవైతే డీల్ చేయబోతా ఉన్నామో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. లైక్ చంద్రయాన్కి సంబంధించి మనం డీల్ చేయబోతా ఉన్నాం. చంద్రయాన్కి సంబంధించిన ప్రతి ఒక్క పాయింట్ కూడా మనకు ఈ వీడియోలో కవర్ కాబోతా ఉంది. తర్వాత ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ బిల్ట్ న్యూక్లియర్ రియాక్టర్ గురించి మనం చూడబోతా ఉన్నాం. రైట్, తర్వాత లంపీపాక్స్ డిసీజ్ ఏదైతుందో ఆ లంపీపాక్స్ డిసీజ్ గురించి మనం డీల్ చేయబోతా ఉన్నాం. తర్వాత సికిల్ సెల్ అనేమియా ఏదైతుందో ఈ సికిల్ సెల్ అనేమియా, తర్వాత 5th హెలికాప్టర్ సమిట్, తర్వాత ఫస్ట్ ఇండియాస్ గేమింగ్ ఇన్స్టిట్యూట్, ఇటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనకి ఇప్పుడు ఈ సెషన్లో మనకు కనిపించబోతా ఉన్నాయి అనమాట. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియోని మొత్తం చూడండి, సో దట్ మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కవర్ అవుతాయి అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ హియర్ ద ఫస్ట్ పాయింట్, ఇండియాస్ ఇండిజినస్లీ బిల్ట్ 700 మెగావాట్ న్యూక్లియర్ రియాక్టర్. ఓకేనా, ఒక న్యూక్లియర్ రియాక్టర్ని ఇండియా తీసుకొని రావడం జరిగింది. దిస్ ఈస్ ఇండిజినస్లీ బిల్ట్. అంటే ఇండిజినస్లీ బిల్ట్ అంటే ఏంటంటే ఇండియా డిడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ కంట్రీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ దిస్ న్యూక్లియర్ రియాక్టర్. ఈ న్యూక్లియర్ రియాక్టర్ని తయారు చేయడానికి ఇండియా వేరే ఏ దేశం మీద ఆధారపడకుండా తన సొంత టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ న్యూక్లియర్ రియాక్టర్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది, తీసుకొని రావడం జరిగింది. సో ఈ న్యూక్లియర్ రియాక్టర్ యొక్క కెపాసిటీ ఎంత అంటే దట్ ఈస్ 700 మెగావాట్. 700 మెగావాట్. మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఇండియా ఇండిజినస్లీ డెవలప్ చేసిన న్యూక్లియర్ రియాక్టర్ యొక్క కెపాసిటీ ఎంత అనే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. దానికి మన ఆన్సర్ ఏంటిదంటే దట్ ఈస్ 700 మెగావాట్. అయితే ఈ ఇండియా ఇండిజినస్లీ డెవలప్ చేసిన ఈ న్యూక్లియర్ రియాక్టర్ని ఎక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది అంటే ది ఆన్సర్ ఫర్ దట్ ఈస్ గుజరాత్. దాన్ని గుజరాత్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ ఆన్సర్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, ఎక్కడ ఇన్స్టాల్ చేసాము అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈజ్ ఇన్ గుజరాత్. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ 700 మెగావాట్ న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ రెడీ. దీన్ని ఎక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగిందంటే దట్ ఈజ్ ఇన్ గుజరాత్. నా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము, ఇండియాలో ఇంకా డిఫరెంట్ చాలా న్యూక్లియర్ రియాక్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. ఈవెన్ టిల్ టుడే మీకు ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, ఏ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఏ స్టేట్లో ఉంది అనే క్వశ్చన్ ఈవెన్ టిల్ టుడే క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో లెట్ us లుక్ ఎట్ హియర్ కాక్రపార అటామిక్ పవర్ స్టేషన్. ఏంటది? కాక్రపార అటామిక్ పవర్ స్టేషన్. ఇది ఎక్కడ ఉంది అంటే దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఉంది. కల్పకం ఎక్కడ కనిపిస్తుంది మనకు? కల్పకం ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. నెక్స్ట్ నరోరా అటామిక్ పవర్ స్టేషన్. ఇది ఎక్కడ కనిపిస్తూ ఉందంటే ఉత్తరప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వీ హ్యావ్ కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఏంటది? కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇది ఎక్కడ ఉంది అంటే అగైన్ ఇన్ కర్ణాటక. నెక్స్ట్ ఇప్పుడు రాజస్థాన్ చూసినట్లయితే రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో ఆబ్వియస్లీ అది రాజస్థాన్లోనే కనిపిస్తుంది. నెక్స్ట్ తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ఈ 1969లో మహారాష్ట్రలో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. మనకు అందరికీ తెలుసు కుడంకులం పవర్ ప్లాంట్ ఏదైతుందో అక్కడి ప్రజలు కుడంకులం పవర్ ప్లాంట్ని వ్యతిరేకించడం జరిగింది. రైట్, చాలా ప్రొటెస్ట్ అనేవి కూడా జరగడం జరిగింది. ఎక్కడ అంటే దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. ఇండియాలోనే ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ అంటే దట్ ఈస్ ఇన్ తారాపూర్ 1969లో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. రైట్, ఎస్, లెట్ us go forward. నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్. వాట్ ఇట్ ఈస్? నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్.
ఈ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనే దాన్ని ఎక్కడ స్టార్ట్ చేశాము అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ లోథాల్. లోథాల్ అనేది మనకు తెలుసు, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఫేమస్ ప్లేస్ అండ్ అది ఒక ఏమంటాం దాన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని మీరు చదువుతారు కదా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో యూ విల్ బి రీడింగ్ అబౌట్ లోథాల్ ఆల్సో, రైట్. కాబట్టి నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్, రైట్, ఇది ఎక్కడ అంటే మనకి లోథాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆబ్వియస్లీ లోథాల్ అనేది ఎక్కడ లొకేట్ అయింది అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. సో ఇఫ్ యూ గో ఇన్ టు ద డీటెయిల్స్, దీన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్స్ అండ్ వాటర్వేస్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్, ప్రాసెస్ ఆఫ్ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్, ఇది ఎక్కడ లోథాల్, గాంధీనగర్, గుజరాత్. నేషనల్ మెరిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ విల్ హ్యావ్ అన్ ఏషియాస్ బిగ్గెస్ట్ అండర్ వాటర్ మెరైన్ మ్యూజియం. ఏషియాస్ బిగ్గెస్ట్ అండర్ వాటర్ మ్యూజియం కనిపిస్తోంది, అండర్ వాటర్ మెరైన్ మ్యూజియం మనకు కనిపిస్తోంది లోథాల్లో, రైట్. అండ్ ఇండియాస్ గ్రాండెస్ట్ నేవల్ మ్యూజియం, అంటే ఇండియాలోనే అన్నిటికంటే పెద్ద గ్రాండెస్ట్ నేవల్ మ్యూజియం అనేది కూడా ఇక్కడ కనిపిస్తోంది మనకు లోథాల్లో. ఎట్ ద సేమ్ టైం అండర్ వాటర్ మ్యూజియం కూడా కనిపిస్తోంది అనమాట, రైట్. ద NMHC is being constructed on historical Indus Valley Civilization region of Lothal, Gujarat under Ministry of Ports, Shippings and Waterways, right. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటిది? సో ఈ మ్యూజియం ఇది తీసుకొని రావడానికి ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఈజ్ టు షోకేస్ ద మ్యారిటైమ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. మనకు మ్యారిటైమ్ హెరిటేజ్ ఎంత ఉంది అనే దాన్ని చూపించడానికి మన చాలా హిస్టరీలోకి వెళ్ళి ఎక్కడి నుంచి అయితే మన మ్యారిటైమ్ హెరిటేజ్ ఏదైతే ఉందో దాని అంతటిని కూడా ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. అంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కింగ్స్, రాజుల కాలం నుండి కూడా మన మ్యారిటైమ్ హెరిటేజ్ ఏంటి అనేది ఈ మ్యూజియంలో మనకు క్లియర్గా ప్రజెంట్ చేస్తారనమాట, ప్రదర్శిస్తారనమాట ఇక్కడ, రైట్. ఫ్రమ్ ఇండియా ఫ్రమ్ యాన్షియంట్ టైమ్స్ టు మోడర్న్ టైమ్స్ యూటిలైజింగ్ అండ్ ఎడ్యుకేట్మెంట్ అప్రోచ్ అండ్ ఇన్కార్పొరేటింగ్ ది లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకొని మన హెరిటేజ్ ఏంటి, పర్టికులర్లీ మ్యారిటైమ్ విషయంలో మన హెరిటేజ్ ఏంటిది అనేది ఇక్కడ మనకు ప్రజెంట్ చేస్తారనమాట. ఓకే, రైట్. ఒకసారి మళ్ళీ మనం చూసినట్లయితే నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఇక్కడ చూడొచ్చు, యూ కెన్ సీ ది ఇమేజ్ ఓవర్ హియర్, చాలా పెద్దగా కనిపిస్తుంది మనకు. ఈ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనేది ఎక్కడ అంటే లోథాల్, దట్ ఈజ్ ఇన్ గుజరాత్. ఎస్, నెక్స్ట్ పెరు అనే కంట్రీ ఏదైతుందో ఈ పెరు అనే కంట్రీ ఏం చేయడం జరిగిందంటే ఒక నేషనల్ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగింది. నేషనల్ ఎమర్జెన్సీ డ్యూ టు ద రైజ్ ఆఫ్ గులియన్-బెయిర్ సిండ్రోమ్ కేస్. గులియన్-బెయిర్ సిండ్రోమ్ అనేది ఏదైతుందో ఈ గులియన్-బెయిర్ సిండ్రోమ్ అనే దానివల్ల పెరు అనే కంట్రీ ఏదైతుందో ఆ పెరు అనే కంట్రీ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకు ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ వస్తుంది అంటే గులియన్-బెయిర్ సిండ్రోమ్ వలన ఏ కంట్రీ నేషనల్ ఎమర్జెన్సీని అంటే మా ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగింది లేదా మెడికల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగింది అని క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఏ కంట్రీ అది? పెరు అనే కంట్రీ డిక్లేర్ చేయడం జరిగింది. ద డిసార్డర్ దట్ ప్రాంప్టెడ్ ద పెరు టు డిక్లేర్ ది హెల్త్ ఎమర్జెన్సీ, రైట్. ఈ గులియన్-బెయిర్ సిండ్రోమ్ అనేది ఏదవుతుందో దీని వలన పెరు అనే కంట్రీ ఒక మెడికల్ లేదా హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగింది. ఇది చూడొచ్చు, మనకు గులియన్-బెయిర్ సిండ్రోమ్ ఏదైతుందో దాన్ని నర్వస్ సిస్టమ్ మీద అటాక్ చేస్తుంది అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ మరియు నర్వస్ సిస్టమ్ మీద మనల్ని అటాక్ చేసే అవకాశం ఉంది. ఎస్, PM లాంచ్డ్ ద నేషనల్ సికిల్ సెల్ అనేమియా ఎలిమినేషన్ మిషన్. ఓకేనా, ఈ సికిల్ సెల్ అనేమియా అనేది ఏదైతుందో ఈ సికిల్ సెల్ అనేమియా అనే దాన్ని ఎలిమినేట్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ మోదీ ఎవరైతే ఉన్నారో మధ్యప్రదేశ్లో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు నేషనల్ సికిల్ సెల్ అనేమియా ఎలిమినేషన్ మిషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. దీన్ని లాంచ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ. ఎక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అంటే దట్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్. చాలా ఇంపార్టెంట్. will kickstart the distribution of about 3.57 crore Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana. అంటే చాలా మందికి మెడిసిన్ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ టార్గెట్ కనుక చూసినట్లయితే ద టార్గెట్ ఈస్ టు ఎరాడికేట్ ది అనేమియా బై 2047 కల్లా. ఓకేనా, 2040, దిస్ ఈస్ 2024, 2047 కల్లా వీ హ్యావ్ టు కంప్లీట్లీ ఎలిమినేట్ ది సికిల్ సెల్ అనేమియా. మొత్తం సికిల్ సెల్ అనేమియానే కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలనేది ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టార్గెట్, రైట్. టార్గెట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు రిమెంబర్, ఎప్పుడైతే ఏదైనా టార్గెట్ ఇయర్ ఉంటుందో ఆ టార్గెట్ ఇయర్ మీద క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది టార్గెట్ ఇయర్. సో వాట్ ఈస్ ద టార్గెట్ ఇయర్ ఓవర్ హియర్?
దట్ ఈస్ 2047. ఎస్, మెటా లాంచెస్ న్యూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. మెటా ఏదైతుందో ఈ మెటా అనేది మెటా ఈజ్ నథింగ్ బట్ ఫేస్బుక్ అనుకోవచ్చు మనం. వన్స్ అపాన్ టైంలో ఫేస్బుక్, ఇప్పుడు మెటా అంటున్నాం. ఆ మెటా వాళ్ళు ఏవైతున్నారో ఆ మెటా అనే ఆర్గనైజేషన్ ఒక కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని తీసుకొని రావడం జరిగింది. ఐ హోప్ మీరు ఇప్పటివరకు దాన్ని ఫాలో అవుతున్నారని నేను అనుకుంటా ఉన్నా. దట్ ఈస్ థ్రెడ్స్. థ్రెడ్స్ అనే ఒక కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని తీసుకొని వచ్చిన ఆర్గనైజేషన్ ఏంటిదంటే దట్ ఈస్ మెటా. మెటా అంటే ప్రీవియస్లీ ఇట్ వాస్ కాల్డ్ యాజ్ ఫేస్బుక్. ఎస్, ఫేస్బుక్ లాంచ్ డేట్ ఎప్పుడు అనేది కనుక మనం చూసినట్లయితే February 4th, 2004లోనే ఫేస్బుక్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫేస్బుక్ చూస్తూ ఉన్నాం కాబట్టి లెట్ us look at Instagram యాజ్ వెల్. ఇన్స్టాగ్రామ్, మోస్ట్ ఆఫ్ us ఆర్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్ కదా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అట్లీస్ట్ ఒక 1 hour అన్న మనం ఇన్స్టాగ్రామ్లో వేస్ట్ చేస్తాం కాబట్టి ఇన్స్టాగ్రామ్ గురించి చూస్తే 6th October 2010 రోజున ఇన్స్టాగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ థ్రెడ్స్ ఏదైతుందో 5th July 2023 రోజున థ్రెడ్స్ని లాంచ్ చేయడం జరిగింది బై మెటా. సో యూ కెన్ సీ హియర్ మార్క్ జుకర్బర్గ్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎస్, ఇండియాస్ ఫస్ట్ ఆన్లైన్ గేమింగ్ అకాడమీ. చాలామంది స్టూడెంట్స్కి అంటే చాలామంది పిల్లలకి ఎవరైతే ఉంటారో దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ బై లిస్నింగ్ టు దిస్ దట్ ఒక ఆన్లైన్ గేమింగ్కి కూడా ఒక అకాడమీ అనేది లాంచ్ అవ్వడం జరిగింది అని. ఎస్, ఈ ఆన్లైన్ గేమింగ్ అకాడమీ అనేది ఎక్కడ లాంచ్ చేయడం జరిగిందంటే దట్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్. ఇక్కడ మధ్యప్రదేశ్లో ఒక ఆన్లైన్ గేమింగ్ అకాడమీ అనేది లాంచ్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ గేమింగ్ అకాడమీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో కనిపించే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎస్, ఇఫ్ యూ గో ఫార్వర్డ్, SpaceX launches Jupiter 3. Very famous. మనకందరికి SpaceX తెలుసు, which is a company of Mr. Elon Musk. He is the richest person in the world, right? SpaceX ఏదైతుందో Jupiter 3 అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ Jupiter 3 ఏదైతుందో దీనికి ఒక స్పెషాలిటీ కనిపిస్తుంది. There is a speciality to Jupiter 3. If you look at here, world's largest private communication satellite. So examలో what will they ask? They'll ask that what is the world's largest private communication satellite అంటే then our answer should be Jupiter 3. మరి ఈ Jupiter 3ని లాంచ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే this Jupiter 3 is launched by SpaceX. మనం ఇక్కడ చూడొచ్చు ఎలాన్ మస్క్ SpaceX launches world's largest private communication satellite that is Jupiter 3. ప్రపంచంలోనే పెద్ద ప్రైవేట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఏంటిదంటే Jupiter 3. ఆ Jupiter 3ని లాంచ్ చేసింది ఎవరు అంటే SpaceX. ఎస్, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే CERT launches alert on Akira ransomware. వాట్ ఈస్ దిస్ ransomware? ransomware అంటే ransomwareని మనం స్పైవేర్ అని కూడా అంటాం. అదేమవుతుందంటే లింక్స్ ద్వారా కానీ మెసేజెస్ ద్వారా కానీ స్లోగా మన మొబైల్లోకి ఎంటర్ అవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ మనం కనుక దాని మీద క్లిక్ చేసినట్టయితే ఏమవుతుందంటే మన ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోతుంది అండ్ మన ఇన్ఫర్మేషన్, మన డేటా ఏదైతుందో మన డేటా కంప్లీట్లీ చోరీకి గురవడం జరుగుతుంది. సో అటువంటి దాన్ని మనం ఏమంటామంటే ransomware అంటాం, రైట్? ఇప్పుడు అటువంటి ransomware ఏదైతుందో ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ransomware పేరు ఏంటంటే అకీరా అనే ransomware రావడం జరిగింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ హియర్, the Indian Computer Emergency Response Team or CERT has issued a warning against a ransomware that steals important information and encrypts data which can lead to the data extortion. అంటే data extortion అంటే ఏంటిదంటే మన డాటా చోరీకి గురవుతుంది అనమాట. స్లోగా మన ఫోన్లోకి కానీ మన ల్యాప్టాప్లోకి కానీ అది ఎంటర్ అయ్యి మన డేటాని మొత్తం చోరీ చేసేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే ransomware అంటాం. ప్రజెంట్ వచ్చిన ఈ ransomware పేరు ఏం పేరు అంటే అకీరా. ఇంతకుముందు చాలా ransomwares కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇంతకుముందు మనం కొన్ని ransomwaresని చూసినట్లయితే పెగాసస్ కనిపిస్తూ ఉన్నాయి, రైట్? పెగాసస్ వాజ్ వన్ ఆఫ్ ది ransomware. లైక్ వానాక్రై అని ఒకటి కనిపిస్తూ ఉండే. వానాక్రై అనేది ఒక ransomware. ఈ ransomwares అనేటి ఆల్రెడీ దీస్ ఆర్ ఓల్డ్, ఇవి పాత పడిపోయినాయి. ప్రజెంట్ వచ్చిన ransomware పేరు ఏం పేరు అంటే అకీరా. ప్లీజ్ డూ రిమెంబర్ ఇస్ అకీరా. ఇఫ్ యూ వాంట్ టు మనం దేనికైనా పెట్టుకోవచ్చు అంటే దేనికైనా లింక్ చేయొచ్చు అంటే అకీరా ఎవరో మీకు తెలుసు. హీ ఈజ్ ద సన్ ఆఫ్ మిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రైట్? ట్విట్టర్ లాంచెస్ న్యూ లోగో. ట్విట్టర్ ఏదైతుందో ట్విట్టర్ తన కొత్త లోగోని లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద ప్రీవియస్ లోగోని కాస్త ఇప్పుడు కొత్తగా వేరే లోగోని లాంచ్ చేయడం జరిగింది. ఇది మనకు ఎక్స్ లాగా కనిపిస్తూ ఉంది, రైట్? ప్రీవియస్లో ఒక బర్డ్ లాగా కనిపిస్తూ ఉండే, ఒక పిట్ట లాగా కనిపిస్తూ ఉండే. ప్రజెంట్ వచ్చేసి ఒక
ఎక్స్ లాగా కనిపిస్తూ ఉంది, రైట్. ట్విట్టర్ యొక్క కొత్త లోగో ఏంటంటే ఎక్స్. ఇప్పుడు ట్విట్టర్ ఎప్పుడు లాంచ్ అవ్వడం జరిగిందంటే దట్ ఈస్ ఇన్ 2006 ఆన్ July 15, 2006లో మనకు ట్విట్టర్ని లాంచ్ చేయడం జరిగింది. ట్విట్టర్ ఈజ్ ఏ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. చాలామంది ఈవెన్ సోషల్ మీడియాలో అంటే పెద్ద పెద్ద వాళ్ళు పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ యూస్ ట్విట్టర్ యూజ్ చేస్తారు అండ్ ట్వీట్స్ చేస్తారు. ఎస్, 5th హెలికాప్టర్ అండ్ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్ సమిట్. 5th హెలికాప్టర్ అండ్ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్ సమిట్ ఇది ఎక్కడ జరగడం జరిగిందంటే దిస్ వాజ్ హెల్డ్ ఇన్ ఖజురహో. ఖజురహో ఎక్కడ ఉంది? మనకు మధ్యప్రదేశ్లో కనిపిస్తుంది. ఖజురహో అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ థింగ్ ఓవర్ హియర్ దట్ ఫారినర్స్ ఎప్పుడైతే ఇండియాకి వస్తారో వెన్ దే కమ్ టు ఇండియా ఫర్ విజిటింగ్ టూరిస్ట్ పర్పస్లో ఇండియాకి వస్తారో ప్రతి ఒక్క ఫారినర్ కూడా ఖచ్చితంగా తన లిస్ట్లో ఖజురహోని పెట్టుకుంటారంట. మస్ట్ విజిట్ ప్లేస్. ఇఫ్ ఎట్ ఆల్ యూఎస్ నుండి కానీ యూకే నుండి కానీ ఏదైనా దేశం నుండి వెన్ టూరిస్ట్స్ ఆర్ కమింగ్ టు ఇండియా వాళ్ళ ప్రయారిటీ లిస్ట్లో 100% ఖజురహో టెంపుల్స్ అనేవి ఉంటాయట. ఓకేనా? సో నేనేం అడుగుతున్నానంటే ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్ దట్ ఈ ఖజురహో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఏవైతున్నాయో ఈ ఖజురహో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ని ఏ కింగ్డమ్ వాళ్ళు కట్టించారు, లైక్ ఏ కింగ్స్ కట్టించిల్లు అని నేను క్వశ్చన్ అడుగుతా ఉన్నా. యూ ప్లీజ్ ట్రై టు కామెంట్, రైట్. కామెంట్ చేయండి, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, రైట్. ఇక్కడ చూడొచ్చు 5th హెలికాప్టర్ అండ్ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్ సమిట్ 2023 జరగడం జరిగింది. వాట్ ఈజ్ అ థీమ్? ఈ థీమ్ ఏంటిది అంటే రీచింగ్ ద లాస్ట్ మైల్. రీచింగ్ ది లాస్ట్ మైల్ అనేది ఈ 5th హెలికాప్టర్ అండ్ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్ సమిట్ యొక్క థీమ్ ఏంటిదంటే రీచింగ్ ది లాస్ట్ మైల్. రీజనల్ కనెక్టివిటీ త్రూ హెలికాప్టర్ అండ్ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్. అంటే రీజనల్ కనెక్టివిటీ త్రూ హెలికాప్టర్స్ అండ్ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్ అనేది ఇక్కడ మనకు థీమ్గా కనిపిస్తుంది. థీమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు రిమెంబర్ ది థీమ్స్. ఎస్, ఇక్కడ చూసినట్లయితే 5th హెలికాప్టర్ అండ్ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్ సమిట్ విల్ బి జాయింట్లీ ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఖచ్చితంగా ఇది ఏవియేషన్కి సంబంధించింది కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషనే వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్, పవన్ హ్యాండ్స్ లిమిటెడ్ అండ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫిక్కీ అంటాం కదా, అది ఎట్ ఖజురహో ఇన్ మధ్యప్రదేశ్ ఆన్ July 23, 2023, రైట్. ఆల్రెడీ మనం థీమ్ని చూడడం జరిగింది. థీమ్ ఆఫ్ ది ఈవెంట్ ఈస్ రీచింగ్ ది లాస్ట్ మైల్, regional connectivity through helicopter and small aircraft. The event will be inaugurated by Union Minister of Civil Aviation and Steel and Jyotiraditya Scindia. The format of the program consists inaugural session followed by technical session, right. The aim of the summit is to enhance expansion of UDAN scheme. అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే స్కీమ్ ఏదైతుందో ఈ ఉడాన్ స్కీమ్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, ఇది ఫుల్ ఫామ్ అనమాట. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటే కామన్ పీపుల్ ఆఫ్ ద ఇండియాలో ఉన్న కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో, మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ మన హెలికాప్టర్ ఏరోప్లేన్స్లో యూజ్ చేసి వాటిలో ట్రావెల్ చేయాలనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట, రైట్. ఎస్, హూ ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఆటమ్ బాంబ్? ఫాదర్ ఆఫ్ ఆటమ్ బాంబ్ అనేది ఓపెన్ హైమర్ మూవీ మధ్యలో రావడం జరిగింది కాబట్టి దాంట్లో భాగంగా మనం దీన్ని తీసుకోవడం జరిగింది. ఫాదర్ ఆఫ్ ఆటమ్ బాంబ్ ఎవరు అనేది చాలామందికి తెలియదు. ఫాదర్ ఆఫ్ ఆటమ్ బాంబ్ అంటే ఐన్స్టీన్ అనే వాళ్ళు కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం, రైట్. సో ఫాదర్ ఆఫ్ ఆటమ్ బాంబ్ ఎవరు? మనకి ఓపెన్ హైమర్. ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్డ్ దిస్ మూవీ, ఓపెన్ హైమర్ మూవీ కనుక చూడకుంటే ప్లీజ్ డూ వాచ్ దిస్ మూవీ. ఎస్, నాగాలాండ్ అఫీషియల్లీ డిక్లేర్డ్ లంపీ స్కిన్ డిసీజ్, దీన్ని లంపీ పాక్స్ డిసీజ్ అని కూడా అనడం జరుగుతుంది. ఈ లంపీ స్కిన్ డిసీజ్ ఏదైతుందో ఇది మనం యానిమల్స్కి చూస్తూ ఉంటాం, రైట్. యానిమల్స్కి ఇట్లా మీరు ఇమేజ్లో చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక కౌ కనిపిస్తూ ఉంది. కౌ యొక్క బాడీ మీద మీరు చూసినట్లయితే ఇట్లా పాక్స్ లాగా రావడం జరిగింది, ఇట్లా బయటికి స్వెల్ అవ్వడం జరిగింది. నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్కి ఎట్లనైతే చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ అట్లా అవుతూ ఉంటుందో సో ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ స్కిన్ అనేది ఇలా డిఫరెంట్గా అవుతుంది అనమాట, రైట్. ఇక్కడ చూసినట్లయితే అఫీషియల్లీ డిక్లేర్ లంపీ స్కిన్ డిసీజ్ పాజిటివ్ స్టేట్ అంటే ఏంటిదంటే అక్కడ యానిమల్స్కి, నాగాల్యాండ్లో ప్రజెంట్ అక్కడ యానిమల్స్కి లంపీ స్కిన్ డిసీజ్ అనేది రావడం జరుగుతూ ఉంది, ఓకేనా. ఏ స్టేట్లోని యానిమల్స్కి లేదా ఏ స్టేట్ రీసెంట్గా లంపీ స్కిన్ పాజిటివ్ స్టేట్గా డిక్లేర్ చేయడం జరిగింది అన్నప్పుడు మన ఆన్సర్ షుడ్ బి నాగాల్యాండ్ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది దట్ అక్కడ లంపీ స్కిన్ డిసీజ్ అనేది వస్తూ ఉన్నది అని, రైట్. వెరీ ఇంపార్టెంట్.
ఎస్, గూగుల్ లాంచ్ ఏఐ బేస్డ్ చాట్బోట్. గూగుల్ లాంచ్ ఏఐ బేస్డ్ చాట్బోట్. ఇప్పుడు ఏదైతుందో చాట్ జీపీటీ అనేది చాలా హైప్లో ఉంది. చాట్ జీపీటీకి ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ చాట్ జీపీటీ కదా, ప్రతి ఒక్కరు చాట్ జీపీటీ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఓపెన్ ఏఐ అనే ఆర్గనైజేషన్ ఏదైతుందో, ఓపెన్ ఏఐ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు చాట్ జీపీటీని తీసుకొని రావడం జరిగింది. సో దానికి ఆపోజిట్గా, దానికి కాంపిటీషన్గా గూగుల్ వాళ్ళు వాళ్ళ చాట్ బోట్ని తీసుకొని రావడం జరిగింది. దాని పేరు ఏం పేరు అంటే బార్డ్. గూగుల్ వాళ్ళ చాట్ బోట్ పేరు ఏం పేరు అంటే బార్డ్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన చాట్ జీపీటీ ఏదైతుందో, చాట్ జీపీటీ ఇది కూడా ఒక చాట్ బోటే. ఈ చాట్ జీపీటీని లాంచ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఓపెన్ ఏఐ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు. ఓకేనా, మరి ఈ చాట్ జీపీటీకి అగెయిన్స్ట్గా, ఈ చాట్ జీపీటీకి కాంపిటీషన్గా గూగుల్ తీసుకొచ్చిన చాట్ బోట్ పేరు ఏం పేరు అంటే బార్డ్, BARD. ఫస్ట్ ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ థింగ్, దట్ చాట్ జీపీటీ ఏదైతుందో ఈ చాట్ జీపీటీ కుడ్ నాట్ క్లియర్ ది యూపీఎస్సీ ఎగ్జామినేషన్, రైట్? అంటే ఎవ్రీబడి వాజ్ సేయింగ్ దట్, ప్రతి ఒక్కరు మార్కెట్లో ఏమంటున్నారంటే చాట్ జీపీ ఈజ్ ఇన్ ఏ సిచ్యువేషన్ టు ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్. ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా చాట్ జీపీటీ ఆన్సర్ చేయగలదు అని మనకు వినిపిస్తూ ఉంది మార్కెట్లో. బట్ ఎప్పుడైతే యూపీఎస్సీ క్వశ్చన్స్ మనం చాట్ జీపీటీకి ఇవ్వడం జరిగిందో, చాట్ జీపీటీ ఈజ్ నాట్ ఇన్ ఏ సిచ్యువేషన్ టు క్లియర్ ది యూపీఎస్సీ ఎగ్జామ్. సో యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది స్టాండర్డ్నెస్ ఆఫ్ ఏ యూపీఎస్సీ ఎగ్జామ్ యొక్క స్టాండర్డ్ ఏంటిది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దిస్ చాట్ జీపీటీ అనేది ఏదైతుందో, ఈ చాట్ జీపీటీ అనేది గూగుల్ లాగా కాదు. ఓకేనా, మనం ఏదైతే సెర్చ్ చేస్తామో అలా కాదు. ఇక్కడ ఆల్రెడీ దానికి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి పెడతారు, అది మాత్రమే ఇస్తుంది. దానికంటే తర్వాత విషయాలు మీరు అడిగిన అనుకోండి, అది ఆన్సర్ చేయలేదు, రైట్? అదొకటి గుర్తుంచుకోవాలి. సో నార్మల్గా చాట్ జీపీటీకి కాంపిటీషన్గా వచ్చింది ఏంటంటే గూగుల్ తీసుకొచ్చిన బార్డ్. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఎస్, Chandrayaan 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. Chandrayaan 3 అనేది వీ హ్యావ్ టు బీ వెరీ ప్రౌడ్ యాజ్ ఇండియన్స్. వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ ప్రౌడ్ Chandrayaan 3కి సంబంధించి. Chandrayaan 3 యాక్చువల్లీ సక్సెస్ఫుల్ అయింది. ఇట్స్ సక్సెస్ఫుల్, వీ షుడ్ బీ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో కొన్ని బేసిక్స్ చూద్దాం మనం. లెట్ us see the basics, ఎందుకంటే బేసిక్స్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ బేసిక్స్ చూసుకోకుండానే చాలా మార్క్స్ పోగొట్టుకుంటారు ఎగ్జామ్స్లో, రైట్? Chandrayaan 3 ఎప్పుడు లాంచ్ అయింది అంటే 14th July 2023. ఫస్ట్ పాయింట్ ఇది, 14th July 2023 రోజున మనకు Chandrayaan 3ని లాంచ్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, నెక్స్ట్ చూస్తే ఇండియాస్ థర్డ్ మూన్ మిషన్, దట్ ఈస్ Chandrayaan 3 వాజ్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఆన్ బోర్డ్ ఏ LVM-3. ఓకేనా, లాంచ్ వెహికల్ మార్క్ 3. దాని పేరు ఏం పేరు? లాంచ్ వెహికల్ మార్క్ 3. ఎక్కడ నుండి లాంచ్ చేయడం జరిగిందంటే ఆబ్వియస్లీ దట్ ఈస్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏదైతుందో మనం శ్రీహరికోట అంటాం కదా, ఆ శ్రీహరికోట నుండి Chandrayaan 3ని July 14th రోజున లాంచ్ వెహికల్ మార్క్ 3 LVM-3. వాట్ ఈస్ దట్? LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3ని ఉపయోగించి July 14th 2023 శ్రీహరికోట నుండి లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ఎప్పుడు సక్సెస్ అయిందంటే దట్ ఇండియా ల్యాండెడ్ ఆన్ మూన్ ఆన్ August 23rd 2023. ఫైనల్లీ మనం సౌత్ పోల్ మీద ల్యాండ్ అవ్వడం జరిగింది. ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇండియా ఈజ్ ది ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ల్యాండ్ సక్సెస్ఫుల్లీ ఆన్ ది సౌత్ పోల్ ఆఫ్ మూన్. ఓకేనా, మూన్ యొక్క సౌత్ పోల్ మీద మొట్టమొదటిసారి సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన కంట్రీ ఏదైనా ఉందా అంటే దట్ ఈస్ ఇండియా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ తిరంగా పాయింట్ అండ్ శివశక్తి పాయింట్, రెండు పాయింట్స్ కనిపిస్తూ ఉన్నాయి, తిరంగా పాయింట్ అండ్ శివశక్తి పాయింట్. ఇక్కడ చూద్దాం మనము. ద ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్డ్ ది పాయింట్ వేర్ Chandrayaan 2 ల్యాండర్ లెఫ్ట్ ఇట్స్ ఫుట్ ప్రింట్స్ ఆన్ మూన్ వుడ్ బి నోన్ యాజ్ తిరంగా పాయింట్. అంటే తిరంగా పాయింట్ అంటే ఏంటిదంటే Chandrayaan 2 ఎక్కడైతే దిగడానికి ట్రై చేసిందో, ఎక్కడైతే పడిపోయిందో దాన్ని తిరంగా పాయింట్ అంటా ఉన్నాం. ఓకే, ది పాయింట్ వేర్ విక్రమ్ ల్యాండర్ టచ్ ద గ్రౌండ్ ఆన్ ద సర్ఫేస్ వుడ్ బి లెఫ్ట్ యాజ్ శివశక్తి పాయింట్. అంటే మనకు తిరంగా పాయింట్, శివశక్తి పాయింట్ అనేటి రెండు కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ మనకు 2 పాయింట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటిదంటే తిరంగా పాయింట్ అండ్ సెకండ్ వన్ ఏంటిదంటే దట్ ఈస్ శివశక్తి పాయింట్. ఈ తిరంగా పాయింట్ ఏదైతుందో, ఈ తిరంగా పాయింట్ అంటే మన Chandrayaan 2 ఏదైతుందో, Chandrayaan 2 ఎక్కడైతే క్రాష్ ల్యాండ్ అయిందో ఆ క్రాష్ ల్యాండ్ అయిన ప్లేస్ ఏదైతుందో దాన్ని మనము తిరంగా పాయింట్ అంటున్నాం. ఓకేనా, Chandrayaan 2 క్రాష్ ల్యాండింగ్ అయింది కదా, ఆ క్రాష్ ల్యాండ్ అయిన ప్లేస్ని తిరంగా పాయింట్ అంటున్నాం. అండ్
శివశక్తి పాయింట్ అని ఏడంటున్నాం అంటే ద పాయింట్ వేర్ విక్రమ్ ల్యాండర్ ఇప్పుడు అంటే చంద్రయాన్ 3కి సంబంధించిన ల్యాండర్ ఏదైతుందో విక్రమ్ ల్యాండర్ అది దిగిన ప్లేస్ని మనం శివశక్తి పాయింట్ అంటున్నాం. అంటే చంద్రయాన్ 2 క్రాష్ అయింది తిరంగా, చంద్రయాన్ 3 దిగింది శివశక్తి, రైట్? దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, చంద్రయాన్ 3 ఎంటర్స్ లూనార్ ఆర్బిట్. ఎస్, దీంట్లో చూసినట్లయితే ఫస్ట్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ సౌత్ పోల్ ఆఫ్ ది మూన్. వరల్డ్లోనే సౌత్ పోల్ మీద దిగిన ఫస్ట్ కంట్రీ ఏంటంటే దట్ ఈస్ ఇండియా. మనం గుర్తుంచుకోవాలి సౌత్ పోల్ మీద, రైట్? 4th కంట్రీ టు డూ ది సాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ మూన్. అంటే మనకంటే ముందు వేరే కంట్రీస్ వాళ్ళు, ఇండియా, మన యుఎస్ వాళ్ళు, చైనా వాళ్ళు అండ్ రష్యా వాళ్ళందరూ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం జరిగింది. ఇండియా ఇస్ ది 4th కంట్రీ. వాళ్ళు నార్త్ పోల్ మీద చేయడం జరిగింది. బట్ మనం ఫస్ట్ అటెంప్ట్లోనైనా కూడా లేటెస్ట్గా వచ్చిండు అనేది ఒకటి ఉంటుంది కదా ప్రావర్బ్, సేమ్ అట్లనే మనం కొంచెం లేట్గా పోయినా వి డైరెక్ట్లీ వెంట్ టు సౌత్ పోల్, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఫస్ట్ పోలీస్ డ్రోన్ యూనిట్. ఇండియాలోనే ఫస్ట్ పోలీస్ డ్రోన్ యూనిట్. డ్రోన్స్ని మనం బాగా యూజ్ చేస్తున్నాం, మనకు ఆ విషయం తెలుసు. కానీ పోలీసులలో ఒక సపరేట్ యూనిట్ని, డ్రోన్ యూనిట్ అంటే పోలీస్లో వాళ్ళకున్న ఫోర్స్లో సపరేట్గా ఒక డ్రోన్ యూనిట్ అనే యూనిట్ని స్టార్ట్ చేసి మాత్రం తమిళనాడు పోలీస్. అది ఎక్కడ లాంచ్ చేయడం జరిగిందంటే చెన్నైలో లాంచ్ చేయడం జరిగింది. అంటే మనకు క్వశ్చన్ ఎలా వస్తుంది, ఫస్ట్ డ్రోన్ యూనిట్ని స్టార్ట్ చేసిన స్టేట్ ఏంటిది? ఓకేనా, విచ్ స్టేట్ లాంచ్డ్ ది ఫస్ట్ డ్రోన్ యూనిట్ ఇన్ ఇండియా అంటే ది ఆన్సర్ ఈజ్ తమిళనాడు పోలీస్, దట్ ఈస్ ఇన్ చెన్నై. యూ కెన్ సీ హియర్ డ్రోన్ పోలీస్ యూనిట్, గ్రేటర్ చెన్నై పోలీస్ కనిపిస్తూ ఉంది, ఇక్కడ డ్రోన్ కనిపిస్తూ ఉంది, ఇక్కడ పోలీసులు కనిపిస్తూ ఉన్నారు, రైట్? సో డ్రోన్ యూనిట్ని లాంచ్ చేసిన పోలీస్ ఫోర్స్ ఏది అంటే మనకు తమిళనాడుకు చెందిన పోలీస్ ఫోర్స్, దట్ ఈస్ ఇన్ చెన్నై. ఎస్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కంట్రీస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ న్యూస్ యాంకర్. అంటే ఏఐ బేస్డ్ న్యూస్ యాంకర్ ఇక్కడ ఎవరైతే కనిపిస్తూ ఉన్నారో షీ ఈజ్ నాట్ ఏ ఉమెన్, షీ ఈజ్ ఏ ఏఐ బోట్. అంటే షీ ఈజ్ లైక్ ఎ రోబోట్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఏదైతే ఇమేజ్ కనిపిస్తూ ఉందో దట్ ఈస్ నాట్ ద ఇమేజ్ ఆఫ్ ఏ ఉమెన్, ఇట్స్ ఏ ఇమేజ్ ఆఫ్ ఏ బోట్ అనమాట. ఇక్కడ న్యూస్ యాంకర్, ఏఐ బేస్డ్ న్యూస్ యాంకర్ కనిపిస్తూ ఉంది, దట్ ఈస్ ఇక్కడ ఒడిషా. ఏఐ బేస్డ్ న్యూస్ యాంకర్ని తీసుకొచ్చిన స్టేట్ ఏంటిది? వాట్ ఈస్ దట్ స్టేట్ విచ్ బ్రాట్ ది ఏఐ బేస్డ్ న్యూస్ యాంకర్ అంటే దట్ ఈస్ ఒడిషా. మరి ఆ న్యూస్ యాంకర్ పేరు ఏం పేరు? వాట్ ఈస్ దట్ అంటే ఆ బోట్ పేరు ఏం పేరు అంటే లీసా. ఓకే, లీసా అనే ఏఐ బేస్డ్ న్యూస్ యాంకర్ను తీసుకొచ్చిన స్టేట్ ఏంటిది? దట్ ఈస్ ఒడిషా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, నేషనల్ స్పేస్ డే. వీ విల్ సెలబ్రేట్ నేషనల్ స్పేస్ డే ఆన్ విచ్ డే? మనం 23rd ఆగస్ట్ ఏదైతుందో 23rd ఆగస్ట్ని నేషనల్ స్పేస్ డేగా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. అకార్డింగ్ టు పిఎం మోడీ, ఇండియా విల్ అబ్జర్వ్ August 23rd యాజ్ నేషనల్ స్పేస్ డే టు కమమరేట్ ది సక్సెస్ ఆఫ్ చంద్రయాన్ 3. చంద్రయాన్ 3 ఎప్పుడైతే సక్సెస్ అయిన రోజు ఏదైతున్నదో చంద్రయాన్ 3 సక్సెస్ అయిన డేని వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ యాజ్ నేషనల్ స్పేస్ డే ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఓకేనా, ఇప్పటి నుండి నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేసుకోబోతూ ఉన్నాం. పిఎం మోడీ commended ISRO scientists for inspiring a generation and creating lasting impression on children's brain and speaking to a group of ISRO scientists in Bengaluru. అంటే పిఎం మోడీ ఏమనడం జరిగిందంటే మీరు ఒక వండర్ఫుల్ని యూ హ్యావ్ క్రియేటెడ్ ఏ వండర్, పిల్లల బ్రెయిన్స్లో కూడా మీరు ఒక వండర్ని క్రియేట్ చేయడం జరిగింది, వాళ్ళకు లైఫ్ లాంగ్ ఆ ఇంప్రెషన్ అనేది వాళ్ళ బ్రెయిన్ మీద ఉంటుంది అని చెప్పేసి సైంటిస్ట్ని చాలా గొప్పగా పొగడడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. అండ్ అలాగే ఏ రోజైతే చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ అయిందో, ఏ రోజైతే మన విక్రమ్ ల్యాండర్ చంద్రయాన్ సౌత్ పోల్ మీద చంద్రుని సౌత్ పోల్ మీద దిగిందో ఆ రోజుని వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ దట్ డే యాజ్ నేషనల్ స్పేస్ డే. ఎస్, చైనా ఈజ్ గోయింగ్ టు లాంచ్ ఫస్ట్ మీథేన్ ఫ్యూయల్డ్ స్పేస్ రాకెట్. ఓకేనా, మనకు ఇప్పుడు లిక్విడ్ హైడ్రోజన్ అట్లాంటివి వాడుతూ ఉంటారు కదా, అట్లా కాకుండా ఫస్ట్ టైం చైనా ఏం చేస్తుందంటే వరల్డ్లోనే ఫర్ ద ఫస్ట్ టైం చైనా ఒక మీథేన్తోని కూడుకున్న మీథేన్ని ఫ్యూయల్ లాగా యూజ్ చేయబోతూ ఉంది. ఇప్పటివరకు లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ అలా యూజ్ చేస్తూ ఉంటారు కదా, దాని ప్లేస్లో మీథేన్ని యూజ్ చేయబోతూ ఉంది చైనా. వరల్డ్స్ ఫస్ట్ మీథేన్ ఫ్యూయల్డ్ స్పేస్ రాకెట్ని తీసుకొని వచ్చిన కంట్రీ ఏంటిది అంటే దట్ ఈస్ గోయింగ్ టు బి చైనా. చైనా అనే కంట్రీ ఈజ్ గోయింగ్ టు లాంచ్ ది మీథేన్ పవర్డ్ రాకెట్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ ది వరల్డ్.
ఎస్, స్మిషింగ్. వాట్ ఈస్ దిస్ స్మిషింగ్? స్మిషింగ్ అంటే ఏంటి, రైట్? స్మిషింగ్ అంటే చూడు, స్మిషింగ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ షార్ట్ మెసేజ్ సర్వీస్ అండ్ ఫిషింగ్. ఓకేనా? ద ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్లీ వార్న్డ్ అగైన్స్ట్ ఎ న్యూ స్కామ్ కాల్డ్ స్మిషింగ్. ఇది ఏంటంటే టైప్ ఆఫ్ ఫిషింగ్ అటాక్స్. Smishing often involves sending fraudulent text message to individuals with the aim of tricking them into divulging sensitive personal information such as passwords, credit card numbers and other confidential data. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది స్మిషింగ్ గురించి, ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. సింపుల్గా చెప్పాలంటే మనకు కాల్ కానీ టెక్స్ట్ కానీ చేసి మీ ఆధార్ నెంబర్ చెప్పండి, మీ బ్యాంక్ అకౌంట్లో చిన్న ప్రాబ్లం అయింది, మీ క్రెడిట్ కార్డులో చిన్న ప్రాబ్లం అయింది, మీరు ఓటీపీ చెప్పండి, మీకు ఓటీపీ చెప్తే మీకు డబ్బులు పడతాయని, ఇటువంటి ఫ్రాడ్ ఏదైతే జరుగుతూ ఉందో, ఇలా జరిగే ఫ్రాడ్ మొత్తాన్ని మనం ఏమంటాం దాన్ని స్మిషింగ్ అనడం జరుగుతుంది. ఓకేనా? స్మిషింగ్ అంటే ఏంటంటే మెసేజెస్ వస్తాయి మనకు, మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని. ఇక మనకు చాలాసార్లు చూస్తాం, యూ హ్యావ్ క్రెడిటెడ్ విత్ 1 lakh rupees, యూ హ్యావ్ క్రెడిటెడ్ విత్ 1 crore rupees అని ఇటువంటి మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా. ఇఫ్ ఎట్ ఆల్ మనం కనుక వాళ్ళకి రిప్లై ఇచ్చినాం అనుకోండి, దెన్ మన పని అవుట్ అనమాట. సో దీన్ని స్మిషింగ్ అంటాం అనమాట. టర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్ స్మిషింగ్ అని ఈజీగా క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో రావచ్చు. ఎస్, మనం అకిరా ర్యాన్సమ్వేర్ గురించి చూడడం జరిగింది ఆల్రెడీ. ఎస్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. స్మార్ట్ కార్న్ ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ జెనెటికల్లీ మోడిఫైడ్ కార్న్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మనం GMO కనిపిస్తూ ఉంది, జెనెటికల్లీ మోడిఫైడ్ కార్న్. GMO is genetically modified corn varietal developed by Bayer. It grows shorter and sturdier than conventional corn to withstand high wind storms caused by climate change. ఈ కార్న్ ఏదైతుందో, కార్న్ చెట్టు నార్మల్గా ఇంత హైట్ ఉంటుంది కదా, కార్న్ చెట్టు ఉండే నార్మల్ హైట్ కంటే ఇది కొంచెం తక్కువ హైట్ ఉంటుంది అనమాట. ఈ తక్కువ హైట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, గాలులు ఎప్పుడైతే ఫాస్ట్గా గాలి వస్తుందో, ఆ గాలి వల్ల చాలా చెట్లు పడిపోయి తర్వాత కార్న్ ఏదైతుందో అది కూడా ఖరాబ్ అవుతూ ఉంటుంది అన్నమాట కదా. సో ఇది షార్ట్గా ఉండడం వలన ఆ గాలులను కూడా తట్టుకొని నిలబడగలదు. దానికోసం తయారు చేసిందే ఇది న్యూ జెనెటికల్లీ మోడిఫైడ్ కార్న్. GMO అనేది దేనికి తీసుకొని రావడం జరిగింది, ఈ కొత్త రకమైన కంకి చెట్టుని తీసుకొని వచ్చిండ్రు బేసికల్గా. దేనికోసం అంటే హైట్ ఉంటే గాలి వస్తే పడిపోతూ ఉన్నాయి చెట్లు, అట్లా కాకుండా ఈ వెరైటీ ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటుంది, సో దట్ గాలి వచ్చినా కూడా ఇవి పడిపోకుండా ఉంటాయి. ఎస్, భూవిజన్ అనేది చూడండి ఇక్కడ, ఇది ఒక సాయిల్ టెస్టింగ్కి సంబంధించింది. భూ అంటేనే మనకు అర్థమవుతా ఉంది విచ్ ఈస్ రిలేటెడ్ టు సాయిల్ అని. IoT బేస్డ్ ఆటోమేటెడ్ సాయిల్ టెస్టింగ్ అన్నట్టు, అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని, IoTని, AIని యూజ్ చేసుకొని సాయిల్ టెస్టింగ్ చేయడాన్ని భూవిజన్ అంటాం. వెరీ సింపుల్. ద రెవల్యూషనరీ IoT బేస్డ్ ఆటోమేటెడ్ సాయిల్ టెస్టింగ్ అండ్ అగ్రోనమీ అడ్వైజరీ ప్లాట్ఫామ్ భూవిజన్ వాజ్ అఫీషియల్లీ లాంచ్డ్ ఎట్ హైదరాబాద్లో భూవిజన్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. భూవిజన్ అనేది ఏదైతుందో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కృషి రాస్తా సాయిల్ టెస్టింగ్ సిస్టమ్. సింపుల్, ఏం లేదు, సాయిల్ టెస్టింగ్ చేస్తారు, అది AIని యూజ్ చేసుకొని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని యూజ్ చేసుకొని సాయిల్ టెస్టింగ్ చేస్తారు. దాన్ని మనం ఏమంటామంటే భూవిజన్ అని అనడం జరుగుతుంది, రైట్? ఇవి ఈ క్లాస్లో మనం చూసిన ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇంకా పార్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సైన్స్ అండ్ టెక్ సంబంధించిన వీడియోస్ ఇంకా 2 parts 3 parts అనేది రావడం జరుగుతుంది. సో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.